మనం ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే విండోస్ స్టార్ట్ అవుతుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే విండోస్ అనేది లేకపోతే కంప్యూటర్ పనిచేస్తుందా? అసలు ఒక యాప్ ని ఓపెన్ చేయగానే ఎలా ఓపెన్ అవుతుంది అండ్ మోర్ దెన్ వన్ యాప్ ని ఒకేసారి ఎలా యూజ్ చేయగలుగుతున్నాం? మన సిస్టమ్ లో ఉన్న ఫైల్స్ అన్నింటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఈ ఆపరేషన్స్ అన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఎలా వర్క్ చేస్తుంది, కంప్లీట్ బిగినర్ లెవెల్లో మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కంప్యూటర్కి ఒక బ్రెయిన్ లాంటి సాఫ్ట్వేర్, యూజర్కి అండ్ అలాగే కంప్యూటర్ హార్డ్వేర్కి ఒక ఇంటర్ఫేస్ లాంటిది. అంటే ఒక బ్రిడ్జ్లా ఉంటుందన్నమాట, ఒక బ్రిడ్జ్లా వర్క్ చేస్తుంది. మనం సిపియూతో డైరెక్ట్గా మాట్లాడలేం, అలా అని ర్యామ్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయలేం. ఇవన్నీ ఓఎస్తో మాత్రమే పాసిబుల్ అవుతాయి, రైట్? మనకు తెలిసిన ఓఎస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ఓఎస్, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి. ఓఎస్ లేకపోతే కంప్యూటర్ అనేది ఒక కార్ వితౌట్ డ్రైవర్ లాంటిది. ఓఎస్ మెయిన్గా ఏం చేస్తుందంటే సిపియూని కంట్రోల్ చేయడం, ర్యామ్ని మేనేజ్ చేయడం, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని హ్యాండిల్ చేయడం, ప్రింటర్, మౌస్, కీబోర్డ్ ఇలాంటి ఇన్పుట్ డివైస్తో వర్క్ చేయించడం, ఇలా చాలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. ఓఎస్ అనేది లేకపోతే కంప్యూటర్ అనేది ఒక జస్ట్ హార్డ్వేర్ బాక్స్, కానీ ఎందుకు యూజ్ అవ్వదు. ఓఎస్లో మెయిన్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి యూజర్ స్పేస్ అండ్ ఇంకోటి కర్నల్ స్పేస్. యూజర్ స్పేస్లో మనం జనరల్గా వాడే అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే కర్నల్ స్పేస్లో ఓఎస్ పర్ఫామ్ చేసే ఒక 5 మెయిన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ కర్నల్ స్పేస్లో ఉన్న 5 ఫంక్షన్స్తో యూజర్ స్పేస్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ అనేవి హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఓఎస్ పర్ఫామ్ చేసే ఒక 5 మెయిన్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ముందుగా ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ అంటే సింపుల్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం ఒక ర్యామ్లో లోడ్ చేస్తే దాన్నే మనం ప్రాసెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రోమ్ ట్యాబ్ అనేది ఓపెన్ చేసాం. ఇప్పుడు ఆ ట్యాబ్ అనేది ఒక ప్రాసెస్ మేనేజ్మెంట్లో అసలు ఏం జరుగుతుందంటే డిఫరెంట్ అప్లికేషన్స్ని ఒకేసారి యూజ్ చేసే విధంగా సిపియు టైంని అన్ని అప్లికేషన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ అలొకేట్ చేసిన టైంనే, చిన్న పీరియడ్ ఆఫ్ టైంనే మనం ఏమంటామంటే స్లైస్ అని అంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఏవో ఒక 4 అప్లికేషన్స్ తీసుకోండి. లైక్ ఎలా అంటే స్పాటిఫై, క్యాలిక్యులేటర్, క్రోమ్ ట్యాబ్, ఇంకోటి ఎంఎస్ వర్డ్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ 4 అప్లికేషన్స్ మీద సైమిల్టేనియస్గా వర్క్ చేస్తున్నాం, రైట్? ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఓఎస్ అనేది సిపియూకి ఈ 4 అప్లికేషన్స్ వాడడానికి ఒక టైం స్లైస్ అనేది అలొకేట్ చేస్తుంది. అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే దానికి షిఫ్ట్ అవుతుంది, అంటే వేరే అప్లికేషన్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఈ ఫోర్ అప్లికేషన్స్ అట్ ద సేమ్ టైం వాడడానికి యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్. అసలు ఈ మెమరీ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుందంటే ఫిజికల్ మెమరీ అంటే ర్యామ్ని ఏ ప్రాసెస్కి ఎంత అలొకేట్ చేయాలి, ఏ స్పేస్లో అలొకేట్ చేయాలి, ఎక్కడ ఖాళీగా ఉంది, ఇలాంటి అన్ని ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక అనుకున్న ప్రాసెస్ తీసుకుందాం. ఓఎస్ అనేది ఎంఎస్ వర్డ్కి 2000 నుంచి 3000 వరకు మెమరీ స్పేస్ అనేది అలొకేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి స్పాటిఫైకి 3001 నుంచి 4000 వరకు మెమరీ స్పేస్ అనేది అలొకేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ ట్యాబ్కి 4001 నుంచి 5000 వరకు మెమరీ స్పేస్ అలొకేట్ చేసింది, రైట్? ఇది ఇలా ఒక మెమరీ అలొకేషన్ టైప్. దీన్నే మనం కాంటిజియస్ మెమరీ అలొకేషన్ టైప్ అని అంటాం. అండ్ అలాగే నాన్ కాంటిజియస్ మెమరీ అలొకేషన్ టైప్ కూడా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. బేసిక్గా ఒక ఫైల్ అంటే ఏంటి? ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తే దాన్నే మనం ఒక ఫైల్ అని అంటాం, రైట్? అలాగా కొన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ని స్టోర్ చేసి పెడితే దాన్ని మనం ఫోల్డర్ అని అంటాం. ఈ ఫైల్ నేమ్స్కి లాస్ట్లో డాట్ సంథింగ్ అని పెడతాం. లైక్ ఎలా అంటే టీఎక్స్టీ, MP4, జేపీజీ, .html, .py, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా చాలా ఉంటాయి. సో వీటినే మనం ఎక్స్టెన్షన్స్ అని అంటాం. అంటే ఈ ఎక్స్టెన్షన్ దేనికంటే ఫైల్ లోపల ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎక్స్టెన్షన్ ద్వారా మనకి తెలుస్తుంది. ఫైల్ మేనేజ్మెంట్లో ఒక ఫైల్కి ఎంత సైజ్ ఉండాలి, అది ప్రైవేటా పబ్లికా, అది ఏ వర్షన్, ఫైల్ యొక్క ఓనర్ ఎవరు, ఫైల్కి ఉన్న పర్మిషన్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మెయింటైన్ అవుతుంది. ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్. ఈ డివైస్ మేనేజ్మెంట్లో ఓఎస్ అనేది ఫిజికల్ డివైజెస్తో యూజర్ని హార్డ్వేర్తో అంటే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఇన్పుట్ డివైజెస్తో ఇంటరాక్షన్కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కీబోర్డ్ పైన ఏదైనా కీ ప్రెస్ చేస్తే లేదంటే మౌస్ మూవ్ చేస్తే ఓఎస్ అనేది సిపియూకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట, పర్టికులర్ యాక్షన్ని పర్ఫామ్ చేయమని చెప్పి. ఇక లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి సెక్యూరిటీ మేనేజ్మెంట్. సెక్యూరిటీ మేనేజ్మెంట్లో సిస్టమ్ని పర్టికులర్ యూజర్కి ఓన్ అయ్యేలా క్రెడెన్షియల్స్, సెక్యూరిటీ పాస్వర్డ్స్, లాక్స్ ఇలాంటి మెకానిజమ్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. డేటాని ప్రైవేట్గా మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి వైరసెస్, మాల్వేర్, బగ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. యూజర్ ఇన్ఫర్మేషన్ని సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంచుతుంది. జనరల్గా మనం వాడే మొబైల్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. అదే ల్యాప్టాప్స్ లేదా డెస్క్టాప్స్లో విండోస్, మ్యాక్ఓఎస్, లినక్స్, యుబంటు ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే గూగుల్, యూట్యూబ్, అమెజాన్ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ఇవేం సర్వర్స్ వాడతాయి అంటే మోస్ట్లీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాయి. సో ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో వీడియోలో మీకు చెప్పింది ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను.
ఇంకా ఏమైనా ఉందా అంటే వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్, గుడ్ బై.